హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. చూడండి, నేను ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. మనకు ఒక వర్క్ బుక్ ఓపెన్ అయింది. ఈ వర్క్ బుక్లో మనకి 3 షీట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఏ షీట్లో అయినా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, మనకు హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఇవన్నీ మెనూ బార్ అంటాము దీన్ని. చూడండి, హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ అనమాట. దీన్నే ట్యాబ్స్ అని కూడా అంటాం. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములాస్ ట్యాబ్, డేటా ట్యాబ్, రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్ అని. ఈ ట్యాబ్స్లో ఒక్కొక్క ట్యాబ్లో మనకి ఫంక్షన్స్కు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లో మనం మోస్ట్లీ యూజ్ చేసేటటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఉన్నటువంటి ఏరియాని ఏమంటామంటే ఆఫీస్ రిబ్బన్ అంటాం. దీన్ని ఆఫీస్ రిబ్బన్ అంటాం. అలాగే దీన్ని మెనూ ట్యాబ్ అని, మెనూ బార్ అని, లేదా ట్యాబ్స్ అని అంటాం. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. అంటే మనం ఏదైనా క్విక్గా వర్క్ చేసేదానికి, అంటే తొందరగా ఏదైనా వర్క్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్సే మనము కొంచెం తొందరగా యూజ్ చేసేదానికి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఈ టూల్ బార్స్లో మనము మనకు కావాల్సిన ఆప్షన్స్, మనకు ఎక్కువ అవసరమైనటువంటి ఆప్షన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని సేవ్ బటన్ అంటాం. అలాగే ఇది అండు అనమాట. మనం ఏదైనా ఇక్కడ మిస్టేక్స్ చేసినప్పుడు, అది వద్దనుకున్నప్పుడు అండు బటన్ క్లిక్ చేస్తాం. చూడండి, నేను ఇక్కడ సపోజ్ 78 టైప్ చేశాను ఈ సెల్లో. ఇది వద్దనుకున్నప్పుడు నేను ఇక్కడ అండు బటన్ క్లిక్ చేస్తాను. చూడండి, అండు క్లిక్ చేస్తూనే ఇక్కడ డేటా ఉండదు. అంటే ప్రీవియస్ యాక్షన్ని క్యాన్సిల్ చేసేదానికి అండు ఆప్షన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ రీడూ అనే ఆప్షన్ ఉంటుంది. రీడూ అంటే అండూకి ఆపోజిట్ అనమాట. మనం ఏదైతే క్యాన్సిల్ చేసామో మళ్ళీ కావాలనుకున్నప్పుడు అది రీడూ అనే ఆప్షన్ ద్వారా మనం పొందవచ్చు. చూడండి, ఇప్పుడు రీడూ బటన్ క్లిక్ చేస్తేనే మళ్ళీ మనకు 78 అనే ఆప్షన్ నెంబరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఇది ప్రింట్ ప్రివ్యూ ఆప్షను. ఇది న్యూ బటన్ అనమాట. న్యూ ఎక్సెల్ షీట్ కావాలనుకున్నప్పుడు ఈ బటన్స్ యూజ్ చేస్తాము. ఇవన్నీ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉన్నాయి. ఇంకా మనకు ఇంకేదైనా టూల్స్ ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కావాలనుకున్నప్పుడు వీటిలో యాడ్ చేసుకోవచ్చు. లేదా వీటిల్లో కొన్ని తీసేయాలనుకున్నప్పుడు కూడా వీటిలోంచి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లోంచి మనం డిలీట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఎలా యాడ్ చేయాలో, ఎలా డిలీట్ చేయాలో ఈ యాక్సెస్ టూల్ బార్లో, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో చూద్దాం. చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం దీన్ని. ఇది క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ ఇవన్నీ టిక్ మార్కులో ఉన్నాయి. న్యూ బటన్, సేవ్ బటన్, ప్రింట్ ప్రివ్యూ, అండు, రీడు. ఈ 5 ఆప్షన్స్ టిక్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ 5 ఆప్షన్స్ మనకు సెలెక్ట్ అయి ఉన్నాయి, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉన్నాయన్నమాట. లేదు వీటిలో ఒకటి వద్దనుకున్నప్పుడు చూడండి, నేను అండు, రీడు ఆప్షన్స్ ఇక్కడ వద్దనుకున్నాను క్విక్ యాక్సెస్ టూల్ బార్లో. ఈ టిక్ మార్క్ తీసేసామంటే అండు బటన్ వెళ్ళిపోయింది. అలాగే రీడు బటన్ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ 3 ఉన్నాయి. అదే యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో సపోజ్ నేను ఇక్కడ సార్ట్ అసెండింగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, సార్ట్ అసెండింగ్ అనేది యాడ్ అయింది. అలాగే సార్ట్ డిసెండింగ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను, సార్ట్ డిసెండింగ్ కూడా యాడ్ అయింది. ఈ విధంగా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ను యాడ్ చేయాలంటే ఈ విధంగా యాడ్ చేయాలి. అదేవిధంగా ఇంకేదైనా ఎక్స్ట్రా కమాండ్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మోర్ కమాండ్స్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ మోర్ కమాండ్స్ అని క్లిక్ చేస్తూనే మనకు మొత్తం ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. క్యాలిక్యులేట్ నౌ, క్యాలిక్యులేట్ షీటు, క్రియేట్ చార్టు, కస్టమ్ చార్టు, ఇవన్నీ మనకు మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట. వీటిల్లో మనం ఏది కావాలంటే అదే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ నేను ఇక్కడ స్పెల్ చెక్ పాపులర్ కమాండ్స్ స్పెల్లింగ్ అనేది కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ బటన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ లిస్ట్లో యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవి ఉన్నాయి, సేవ్, ప్రింట్ ప్రివ్యూ, న్యూ, సార్ట్ అసెండింగ్, సార్ట్ డిసెండింగ్ అని ఉన్నాయి. ఆ లిస్ట్లో యాడ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు లిస్ట్ చూపించేవి ఆల్రెడీ ఉన్నటువంటి ఆప్షన్స్, ఇక్కడ ఉన్నటువంటివి లేనివి అనమాట. ఇక్కడ నేను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను స్పెల్లింగ్ అనేది సెలెక్ట్ చేశాను, యాడ్ బటన్ క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. అదేవిధంగా టేబుల్ కూడా కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసి యాడ్ బటన్ క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ ఈ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ అయినట్లు అనమాట. ఇప్పుడు ఓకే బటన్ క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ చూడండి ఈ టేబుల్ అనే బటన్ ఆప్షన్ అనేది యాడ్ అయింది. అదేవిధంగా స్పెల్ చెక్ అనేది కూడా
యాడ్ అయిందనమాట. ఈ విధంగా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని మనం చూడండి ఇక్కడ షో బిలో ద రిబ్బన్ అంటే తెలుసుకున్నాం మనం. ఈ ఆప్షన్స్ని మనం రిబ్బన్ అంటాం. ఈ ఆప్షన్స్ ఉన్నటువంటి ఏరియాని, ఆ ప్లేస్ని, ఈ రిబ్బన్కి బిలో ఈ యాక్సెస్ టూల్ బార్ అనేది రావాలనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు మనకు అబోవ్ ఉంది, ఈ రిబ్బన్కి అబోవ్ ఉంది, అదేవిధంగా బిలో రావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉంది చూడండి, షో బిలో ది రిబ్బన్. చూడండి మనకి ఇక్కడ ఈ యాక్సెస్ టూల్ బార్, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది రిబ్బన్కి బిలో వచ్చింది. అదేవిధంగా షో అబోవ్ ది రిబ్బన్ అన్నప్పుడు ఆ రిబ్బన్కి మనకు అబోవ్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి మినిమైజ్ ది రిబ్బన్ అనే ఆప్షన్ ఉంది. ఈ మినిమైజ్ రిబ్బన్ క్లిక్ చేస్తేనే మనం ఇక్కడ ఉన్నటువంటి రిబ్బన్ మినిమైజ్ అయిపోతుంది, మనకు కనిపించదు అనమాట. చూడండి మినిమైజ్ ది రిబ్బన్, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమీ మనకు కనిపించట్లేదు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమైజ్ ద రిబ్బన్ అంటూనే ఈ మినిమైజ్ తీసేస్తూనే మనకు మ్యాక్సిమైజ్ అయిపోద్ది. చూడండి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తూనే మనకి మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమైజ్ అయిందనమాట. ఈ విధంగా మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్ని, అదేవిధంగా రిబ్బన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ సెల్ రెఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రో కాలము ఇంటర్సెక్ట్ అయినటువంటి ప్లేస్ని మనం సెల్ అంటాం. ఇక్కడ ఈ సెల్ అడ్రస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఈ కాలం బి కాలం ఫస్ట్ రో కాబట్టి ఈ సెల్ అడ్రస్ వచ్చేసి B1 అన్నమాట. ఇది సెల్ అడ్రస్ చూపిస్తుంది, ఇది అడ్రస్ బార్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఎఫ్ఎక్స్ అనేది కదా, ఇక్కడ ఫార్ములా బార్ అంటాం దీన్ని. ఇక్కడ మనం ఫార్ములాస్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి సపోజ్ నేను ఇక్కడ 85 ఎంటర్ చేశాను అంటే ఈ సెల్ ఎక్కడ C4 అనేటటువంటి సెల్లో ఈ సెల్ అడ్రస్ ఏంటి C4, దీన్ని రెఫరెన్స్ అంటాం. ఈ C4లో మనకు 85 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ని నేను ఎక్కడికైనా పోస్ట్ చేసుకోవచ్చు, అంటే ఎక్కడ కావాలన్నా ఈ నెంబర్ని యూజ్ చేసుకోవచ్చు. దేని ద్వారా? ఈ సెల్ రెఫరెన్స్ ద్వారా. చూడండి నేను ఇక్కడ ఈ సెల్లో నాకు ఈ వాల్యూ కావాలనుకున్నప్పుడు, C4లో ఉన్నటువంటి వాల్యూ కావాలనుకున్నప్పుడు, ఎక్కడ ఈ J8లో నాకు కావాలనుకున్నప్పుడు ఈక్వల్ టు, చూడండి ఇక్కడ సెల్ రెఫరెన్స్ J8, కానీ నాకు C4లో ఉన్నటువంటి వాల్యూ కావాలనుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి ఈక్వల్ టు C4, అంటే C4 సెల్లో ఏదైతే ఉందో ఆ డేటా వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ మనం ఏదైతే ఈ సెల్లో ఎంటర్ చేస్తున్నామో అది ఇక్కడ ఎంటర్ అవుతుంది, అంటే ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా అనేది ఈ ఫార్ములా బార్లో ఎంటర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈక్వల్ టు ఫార్ములా అనేది ఏ ఫార్ములా మనం యూజ్ చేసినా కూడా మనకు డిఫాల్ట్గా ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఈక్వల్ టు C4 అని ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తేనే మనకి ఇక్కడ ఉన్నటువంటి C4లో ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట.